చూసినరా మంచిగా స్కూటీ మీద షీపు లిక్కర్ బాటల్ల పెద్ద పెద్ద బ్రాండ్ల మందు దాకా అన్ని సీసాలు మంచిగా సంచిలా వేసుకొని పోతుండు. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అవుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు కొందరు ఓటర్లను కాకా పట్టేదందుకో సాకా పెట్టేదందుకో తీసుకుపోతున్న మద్యం అనుకుంటురా? కాదు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గొలుసు దుకాణాలకు అదేనులా బెల్ట్ షాపులు అంటారు కదా, అంటే ఊర్లలో సాటుకు అమ్ముతున్నట్టు నేడుగా అందరికీ ఎరుకుండేటట్టు అమ్ముతారు చూడుండ్రి. అగో ఆ బాపతు దుకాణాలకు తీసుకుపోతుర్రట. మరి ఇది ఏడనంటే ఏడునో కాదు, ఆంధ్రప్రదేశ్ మందు మంత్రి కొల్లు రవీంద్ర సారు ఇలాకా అయిన కృష్ణా జిల్లాలనే ఉన్న పెడన ఏరియాలనట. ఆబ్గారీ మంత్రి జిల్లాలనే ఇట్లా మద్యం అక్రమ రవాణా అవుతుంటే బెల్ట్ షాపులు నడుస్తుంటే ఇంకా తదిమ జిల్లాల ముచ్చటైంది. వైన్స్ దుకాణాలలో అమ్మే మద్యంతోనే పరిశాన్ ఉన్నది. ఆడోళ్ల పుస్తలతాలు తెగిపోతున్నాయి, కుటుంబాల ఆగమైతున్నాయి. అంటే ఇక ఇట్లా ఊర్ల పొంట కూడా బెల్ట్ షాపుల్లో అమ్మినాక పనులు చేసేటోళ్ళు ఉంటారా? పొద్దుగాల లేవగానే పోయి గొలుసు దుకాణాలే కూర్చొని గొంతులా పోసుకోరా? విజన్ ఉన్న ముఖ్యమంత్రిని అని చెప్పుకునే నారా చంద్రాలు సారు ఎయిడ్స్ నివారణకు మంచిగానే కృషి చేసిండట గాని ఇన్నేళ్ల ఆయన రాజకీయ జీవితంలో మద్య నిషేధం ఎందుకు చేయలేదు? అయ్యా సీఎం సారు, మీ ఆబ్గారీ మంత్రి ఇలాకాలనే ఇట్లా మద్యము బెల్ట్ షాపులకు తరలిస్తుండ్రా? మరి ఏమన్నా అరుచుకునేది ఉన్నదా? లేకుంటే నా విజన్ల భాగంగా మద్యాన్ని ఇట్లా సరఫరా చేయాలని కూడా ఉన్నదంటారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.